డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్‌గా కర్ణుడిగా 'కల్కిలో' అయితే అదరగొట్టేసింది. 'కల్కి' అంటే ప్రభాస్ అనుకున్నాం. 'కేఫర్', 'కల్కి' అంటే కర్ణుడు కూడా. సో ఏది ఏమైనా 'కల్కి' కాన్సెప్ట్ ప్రజలకి, ముఖ్యంగా అభిమానులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. 'కల్కి' సినిమాతో డార్లింగ్ ప్రభాస్ 1000 కోట్ల మార్క్‌ని దాటేసుకొని ఎళ్ళిపోతున్నారు. ఇప్పటికే 'కల్కి' సినిమా 1000ని 100 కోట్ల రూపాయల కలెక్షన్‌ని క్రాస్ చేసైతే ముందుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రభాస్ ఆ సినిమా తర్వాత లూప్‌లో పెట్టినటువంటి 'రాజా సాబ్', 'స్పిరిట్' ఇంకా లేటెస్ట్‌గా 'గౌతమ్ తిరునూరి' సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. సో ఏది ఏవైనా మన డార్లింగ్ ప్రభాస్ ఒక సినిమా 1000 కోట్ల కలెక్షన్ వస్తుంటే ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు మన రెమ్యునరేషన్ లిస్ట్‌కొస్తే డార్లింగ్ ప్రభాస్ 200 కోట్లు అయితే ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే మన హీరో సినిమాకి 200 కోట్లు కూడా తక్కువేనని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అభిమానులేంటి, ప్రొడ్యూసర్లు ఇంకో 100 కోట్లు అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో ఏది ఏమైనా 'రాజాసాబ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పేరు మారుమోగిపోయి పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుందని చెప్పడంలో డౌటే అవసరం లేదు. కాబట్టి ప్రభాస్ రేంజ్‌కి 200 కోట్లు ఇచ్చినా తక్కువేనని అందరూ కూడా చెప్తున్నారు. ప్రభాస్ సినిమాలు నార్త్‌లోనే 300 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్ సాధిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రభాస్ తన టాలెంట్‌తో మార్కెట్‌లో అంచనాలు మరి ఎంతగానో పెంచేస్తూ ఉన్నారు. కాబట్టి 'బాహుబలి 1' నుంచి 'కల్కి' వరకు ప్రభాస్ చేసినటువంటి జానర్స్ ఎప్పుడూ కూడా ఆయన పాపులారిటీని పెంచేస్తూనే ఉంది. స్టార్ హీరో ప్రభాస్ సినిమాలు నిర్మాతలకి ఊహించిన రేంజ్‌లో లాభాలనిస్తోంది. సినిమా కమర్షియల్‌గా హిట్ అయినా, హిట్ కాకపోయినా ప్రభాస్ దుమ్ము లేపే కలెక్షన్‌లు మాత్రం ప్రొడ్యూసర్‌లకి ఇచ్చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త కొత్త రికార్డులైతే వస్తోంది. తాజాగా 'కన్నప్ప', 'రాజాసాబ్' సైతం సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతుంది. 5 ఏళ్ల క్రితం ప్రభాస్ 'బాహుబలి 2'తో క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ బ్రేక్ చేసే స్థాయి లేదు. కానీ ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులు మాత్రం ప్రభాస్ సినిమాలే బద్దలు కొడుతుండడం మన డార్లింగ్ వల్లే సాధ్యమైంది.